आइए मैडम आइए मादी तब की మీకు తోఫా లోకేష్ ఇది మేడం మీరు ఎక్స్ట్రా అడిగిన 20 లక్షలు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా. శుక్రియా మేడం. ఇక్కడ 10 పోయింది, అక్కడ 20 వస్తుంది. మొత్తం మీద 10 లాభం. చోటేలా లక్కు అంటే నీదేరా. కుక్కలు ఎన్ని రకాల చెప్పు? వీధి కుక్క, బొచ్చు కుక్క, గజ్జి కుక్క, పిచ్చి కుక్క, కూర చిత్తకర్తి కుక్క. అందరికీ నమస్కారం. రీల్ విత్ రమేష్ ద్వారా ఈరోజు ఒక జిగెల్ మూవీతో మన ముందు హరిప్రసాద్ గారు ఉన్నారు. మీరు కూడా ఉన్నారు కదా సార్? నేను కూడా ఉన్నాను సార్. సో హరిప్రసాద్ గారు మూవీతో మన ఇద్దరము ఎగ్జాక్ట్లీ జిగెల్ మూవీతో ఇద్దరము ఉన్నాము. సో ఏంటంటే అనంతపురం అనగానే ఆదరించే స్వభావం అని మీ అందరికి బాగా తెలుసు. ఆదరణ ఎగ్జాక్ట్లీ అలాంటి ఆదరణించే మనుషుల కోసం ఏంటంటే జిగెల్ అనే సినిమా రేపు 7వ తేదీ రిలీజ్ అవబోతుంది. సో మరి మన అనంతపురం నుంచి నటకిరీటి నట చక్రవర్తి నిన్ను పొగిడితే నేను మిమ్మల్ని పొగిడితే ఇద్దరం ఉన్నాం దాంట్లో. సో ఎంతో అద్భుతంగా హాస్యాన్ని సునాయాసంగా పండించగలిగినటువంటి మనం రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఉంటాం. సో బ్రహ్మానందం గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటాం, బాబు మోహన్ గారి ఇకైకలతో నవ్వించే విధానం చూస్తుంటాం. కానీ ఒక డాక్టర్గా మనిషి మనస్తత్వాన్ని తెలుసుకొని ఆ మనిషితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మనిషిని ట్యాకిల్ చేయడం అనేది మాత్రమే తెలుసు. మీకు ఎట్లా అనిపించింది జిగెల్ మూవీ చేసినప్పుడు? నాకైతే షియాజీ సిండేతో చేసినప్పుడు చాలా 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 బాగుంది సార్. అసలు సార్ మీకు ఎట్లా అనిపించింది? సార్ నాకు హీరోయిన్ వర్షన్ కదా సార్, హీరోయిన్ అంత అందమైన అమ్మాయి ముందు యాక్ట్ చేయడం అనేది నిజంగా కొంచెం టెన్షన్గానే ఫీల్ అయ్యాం. సో ఏంటంటే నేను చేసిన క్యారెక్టర్ మార్వాడి సేట్ క్యారెక్టర్ అనమాట. చూస్తలే గోల్డ్ షాప్ లో ఏదో ఉన్నారు, గోల్డ్ అంతా మీదే సార్. అలా ఏం లేదు సార్. సో అలాంటి సీన్స్ చేసేటప్పుడు నిజంగా అమ్మాయి చాలా ఎక్స్పీరియన్స్డ్గా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు. అవునవును. సో నాకు హీరోయిన్ తో కంటే కూడా షియాజీ సిండే గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉందన్నమాట. కుక్కల డాక్టర్ గా చేయించినారు. నేను మనుషుల డాక్టర్ని, యాక్చువల్ గా పిల్లల డాక్టర్ని. సో నన్ను కుక్కల డాక్టర్ని చేసి పెట్టినారు. కుక్కల మధ్యలో చేస్తా ఉంటే బేసికల్లీ ద లవ్ ఆఫ్ డాగ్స్. చాలా ఫన్నీగా ఉందన్నమాట. ఆ రోజే ఇంకొక యాక్టర్ని కూడా కలిసడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. అది సిండే గారి యొక్క డైలాగ్ ఏదో విన్నాను సార్. కుక్కలు అంటే మనల్ని అంటున్నాడు అన్నట్టుగా ఉంది, కానీ ఆయన కుక్కలు కుక్క, బొచ్చు కుక్క అని పొర చిత్తకర్తి కుక్క అంటాడు. ఆ డైలాగు అంటే ఆయన తెలుగు రాదు సార్. ఓకే. నాకు వండర్ అనిపించింది ఏంటంటే ఆయన చెప్పాల్సిన డైలాగులన్నీ ఆయన మరాఠీ లాంగ్వేజ్లో రాసుకొని ఆ డైలాగులు యాజిటీవ్ చెప్తాడు. ఓకే. ఆ డైలాగులు యాజిటీవ్ చెప్తాడు. ఆ రకంగా తను ఆ తెలుగులో కూడా అంత మంచి ఫేమ్ తీసుకొచ్చుకోవడం, తనకంటూ ఒక స్టైల్ సపరేట్ బ్రాండింగ్ తీసుకోవడము, తనకంటూ ఒక గొప్ప స్టేచర్ని బిల్డప్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. పైగా నేను ఫస్ట్ టైం పరిచయం కావడము, పరిచయం అయిన 2 minutesకే చెప్పండి డాక్టర్ గారు అంటున్నాడు. సో కలిసిన తర్వాత మేమిద్దరము మాట్లాడుకుంటున్నాము. సో ఆయన నా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నారు, నా యూట్యూబ్ రెవెన్యూస్ గురించి మాట్లాడుతున్నారు, తన యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నాడు. తను ఒక సీనియర్ యాక్టర్ లాగా లేదు, నేను ఒక జూనియర్ డాక్టర్ లాగా ఫీల్ అయింది లేదు, ఏం లేదనమాట. న్యాచురల్గా చెప్పండి డాక్టర్ గారు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అయ్యారు. మన ప్రొడ్యూసర్ గారు అక్కడే ఉన్నారు, మన జనార్దన్ సార్ అక్కడే ఉన్నారు. సో అక్కడ ఉన్న టీమ్ మెంబర్స్, క్రూ మెంబర్స్ యాక్చువల్గా చేసింది 1 డేనే, కానీ ఒక 1 week షూట్ చేసినంత ఎక్స్పీరియన్స్ అదంతా కలిగిందనమాట. అది హార్ష్ సీన్. ఆయన ఎందుకంత కోపంగా ఉంటాడు? అది దాంట్లో ఏంటంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. దాంట్లో ఆయన్ని తీసుకొచ్చి ఒక కుక్కను యాక్సిడెంట్ చేశాడు. సో కుక్కలకు మూగ ప్రాణులకు ఉండే వాల్యూ ఎంత అనేది చూపించడానికి తీసుకొచ్చి ఆయన పోలీస్ స్టేషన్లో పెడతారు. పోలీస్ స్టేషన్లో పెట్టి కుక్కల గురించి, అంటే మూగ జీవాల మీద ప్రేమ లేదు, ఇది కలగాలని చెప్పేసి వచ్చి కుక్కల డాక్టర్గా కుక్కల మధ్యలో పెడుతూ, నన్ను వెటర్నరీ డాక్టర్గా పెడుతూ నేను ఆ కుక్కలు ఎలా తింటాయి, ఏం చేస్తాయని చెప్పడానికి అలా చేసినట్టు ఇంటరాక్షన్ ఉండేదన్నమాట. బట్ 1 day చేసినా కూడా చాలా అద్భుతంగా అనిపించింది సార్. చాలా అద్భుతంగా అనిపించింది. అది నాది కూడా అంతే. 1 day షూట్ వేసారు యాక్చువల్గా. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 దాకా షూట్ జరిగింది. కానీ దాదాపు ఒక 13 scenes దాకా సో ఒక హీరోయిన్ వర్షన్లో నన్ను మోసం చేయడం ఆ అమ్మాయి అసలు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. చిన్న అమ్మాయి తెలుగు సరిగా రాదంట, కానీ తెలుగుని ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే అమ్మాయి అయితే చాలా గ్లామరస్ గా చాలా అద్భుతంగా చేసింది సార్. నేను అమ్మాయి అందంని చూడలేదు సార్. నాకు అమ్మాయి అందానికి కంటే కూడా నేను అట్లా అందానికి పడిపోయి వ్యక్తిని కాదు. బేసికల్ ఆ కుక్క సీన్ ఒకసారి చూడండి, చూపిస్తాను, చూడండి. ఓకే.
కుక్కలు ఎన్ని రకాల చెప్పు? వీధి కుక్క, బొచ్చు కుక్క, గజ్జి కుక్క, పిచ్చి కుక్క, కూర చిత్తకార్తి కుక్క. బాగుందా సార్? ఎలా ఉంది? సూపర్. పిచ్చి కుక్క, మంచి కుక్క, బొచ్చు కుక్క అని ఎంత బాగా అది టోటల్ గా డైలాగ్స్ తోనే మీరు ఫన్ తీసుకొచ్చారు. ఆయన కూడా అంటే నేను అక్కడికి వెళ్తూనే మన టీం మెంబర్స్ అందరికీ నేను తెలుసు కాబట్టి సో డాక్టర్ గారు ఇది ఎలా చేస్తారో మీరు చెప్పి ఒక 6-7 వర్షన్స్ తీసుకుంటారు నాతోనే. 6-7 స్టైల్స్లో నేను చేసి చూపించాను. దాంట్లో వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పేదానికంటే ముందే నేనే ఒక 6-7 వర్షన్స్ చేశాను. డిస్కషన్ కాదు, ఇప్పుడు సార్ చెప్పిన దానికి ఎక్స్ప్రెషన్ నువ్వు ఎలా పెడతావు చెప్పు అంటే నేను చెప్పిండేటి 2 ఇట్లయితేనే నీవే బాగున్నాయి ఇక్కడ అని చెప్పి వాళ్ళు మనం తీసుకున్నారనమాట. ఆ రకంగా జిగేల్ మూవీ మొత్తం కూడా మీరు పండించేసి ఉంటారు ఏంటి సార్ కామెడీ గురించి మాత్రం మనం నవ్వించాలనే సందర్భంలో ఉంటాము. అక్కడ కూడా అదే తీసుకున్నారు. సో అద్భుతంగా జరిగింది సార్. అసలు మీరు చేసిన సీన్ ఎట్లుంది సార్? సార్ నా సీన్ కూడా అదే సార్. అంటే నాకు 2 వర్షన్స్ ఆఫ్ అమ్మాయి హీరోయిన్ మారువేషంలో వచ్చి నన్ను మోసం చేస్తున్నాను. ఓకే. అసలు నాకు హైదరాబాద్కి వెళ్ళి ఆ సీన్ చేస్తున్నప్పుడు నిజంగా జగన్ గారు నిజంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో మన అనంతపురంలో నేను కూడా అంటే జగన్ గారి లాగా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, కూడా హ్యాపీ ఫీల్ అయినా. అంటే సినిమా మనం కూడా లాస్ట్లో ఎంటర్ అయ్యాం కాబట్టి సో మంచి క్యారెక్టర్స్ మనకు రాగలిగాయి. సో మరి సినిమా అనేది చాలా అద్భుతంగా కామెడీ తర్వాత లవ్ అండ్ ఎంటర్టైనర్గా ఉన్నటువంటి ఒక మంచి సినిమా. సో జిగేల్ అనేది మీ అందరూ కూడా ఆదరిస్తారు. సో ఎందుకంటే హరిప్రసాద్ సార్ గురించి మీకు బాగా తెలిసింది, అబ్బా టీవీ రమేష్ సార్ గురించి కూడా మీకు బాగా తెలుసు. సో కాబట్టి అందరూ కూడా మా ప్రేక్షకులు మన వాళ్ళు, మన అనంతపురం వాళ్ళు మన వాళ్ళు అనుకుంటాం. సో తప్పకుండా ఈ యొక్క మూవీని మాకు సక్సెస్ చేస్తారని మీ వంతు బాధ్యతగా గుర్తుపెట్టుకోండి. March 7th గౌరీ థియేటరు. డోంట్ మిస్. మంచి కామెడీ మూవీ ఫీల్ అవుతారు. ఒక మంచి కామెడీ అనమాట, మంచి కామిక్ సినిమా, మంచి కామెడీ సినిమా, చాలా అద్భుతంగా ఉంటుంది. డోంట్ మిస్. ఫస్ట్ డేనే చూసేయండి మా కోసం. ఓకే సార్ చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే కామెడీ అనేది చాలా హెవీగా ఉంటుంది, ఉన్నంతసేపు ఎంటర్టైన్ జరుగుతుంటుంది మూవీ. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లవ్ మీద నడుస్తున్నటువంటి సినిమా కాబట్టి సో మిమ్మల్ని అందరూ హ్యాపీగా చేస్తుంది జిగేల్ అనేది. సో జిగేల్ అన్ని మీ సినిమా చూసి వచ్చాక జిగేల్ అంటూ మీరు సినిమా చూసిన తర్వాత మీ గుండెకాయలన్నీ జిగేల్ అని మెరిసిపోతాయి. మీ కళ్ళు, మీ గుండెకాయలన్నీ కూడా. సో ఎనీవే సార్, ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా అయితే సార్. సో ఖచ్చితంగా మన అభిమానులందరూ ఈ వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ షో చూసేస్తారు. మీ మీద నమ్మకంతో మాట ఇచ్చేసానా, మళ్ళీ మీరు మాట తప్పితే పద్ధతిగా ఉండేది లేదు చూడు. అంతే కదా. సో మరి అందరికీ మరొకసారి నమస్కారం. సో మరి రీల్ విత్ రమేష్ ద్వారా ఈరోజు జిగేల్ సినిమా గురించి మేము డిస్కస్ చేసాం. సక్సెస్ కోసం మరి ఎదురు చూద్దాం. సక్సెస్ మీట్లో మరి మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. I'll take this. 10 lakhs. Cash. ఓకే. నువ్వు చీప్ గా ఈ లాకర్ల ఉద్యోగం మానేసి రిచ్ గా ఈ అమ్మాయి హార్ట్ లాకర్ ఓపెన్ కరెక్ట్ బా. లీజియే మేడం జీ. Thank you. మీలాంటి కస్టమర్లు మళ్ళీ రావాలి.